పల్నాడులో రాజకీయ రణరంగం ప్రారంభమైంది. ఎన్నికలకు ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో టీడీపీ జెండా ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్నారు. నర్సరావుపేట అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు నర్సరావుపేటలో గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తామంటున్న చదలవాడ అరవింద్ బాబుతో మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు డంకా మోగింది. అందులో భాగంగా పల్నాడులో రసవత్తంగా రాజకీయాలు జరగబోతున్నాయి. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేటలో రెండోసారి ఇక్కడి నుంచి పోటీ చేయడానికి చదలవాడ అరవింద్ బాబు రెడీ అయ్యారు. అయితే అధిష్టానం కూడా రెండోసారి ఆయనకే సీటు కేటాయించడంతో మొన్న సంబరాలు కూడా జరిగినాయి, మనం చూసాం. అయితే ఇక్కడ 2024లో ఎలా గెలవబోతున్నారు, అసలు ప్రచారం ఎలా ఉందో, ప్రజా ఆదరణ ఎలా ఉందో అరవింద్ బాబుని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీకు ఈ నియోజకవర్గం ఈసారి ఎలా ఉంది, జనం ఏం కొట్టుకుంటున్నారు? 99 టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పోయినసారి 2019 ఎలక్షన్స్లో నేను ఓడిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే గెలవాలనే ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆలోచన చేసి ఒక డాక్టర్, ఇక్కడ మంచి డాక్టర్కి సీట్ ఇస్తే గెలుస్తారనే ఆలోచన ఇవ్వటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనంలో ఓడిపోవడం జరిగింది. నాకు కూడా 15 రోజుల ముందే సీట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ పరిస్థితిలో వారు ఇచ్చిన సీటుకు గౌరవాన్ని కల్పిస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారి మాటగా నేను దానికి గౌరవం కల్పిస్తూ మళ్ళీ ఎలక్షన్స్లో ఎట్లా గెలవాలి, అందుకని ఓడిపోయిన తెల్లారి నుంచే ప్రజల్లోకి వెళ్ళటం మొదలుపెట్టాము. ప్రతి కార్యక్రమానికి దగ్గరుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మహిళలందరూ కూడా అండగా ఉన్నాను. మరి ఈ ప్రయాణంలో మాకు జనసేన కార్యకర్తలు, నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ అండగా రావడం జరిగింది. మా జయం ఒకటే, ఏ వర్గాలైతే తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారో, ఏ వర్గాలైతే వైసీపీకి దగ్గరయ్యారో ఆ వర్గాలని మనం దగ్గరికి తీసుకోవాలి. ఈ ఆలోచనతో మేమందరం కూడా మరి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న మరి సీనియర్ నాయకులు నల్లబాటు రాము గారు కానీ, కడెల వెంకటేశ్వరరావు గారు, నరసయ్యన్న, మరి సింహాద్రి యాదవ్ గారు, కొట్టా కిరణ్ గారు, ఇట్లా నాయకులందరూ కూడా ఉన్నారు పార్టీలో. ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళ ఆలోచనతో నేను మళ్ళీ ముందుకు వెళ్ళాలి అని అడగడం జరిగింది. అందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది. మళ్ళీ మీరు పోరాటం చేయాలి, ఇంత కష్టపడిన దానికి ఒకసారి అన్ని విధాలా నష్టపోయారు, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా నష్టపోయారు, కాబట్టి మీరు ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. అందరి పర్మిషన్ తీసుకొని నేను ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు వాళ్ళు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ అమలు చేయడం జరిగింది. అదేవిధంగా నేను ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలని మొదట్లో అనుకోవడం జరిగింది. ఓడిపోయిన తెల్లారి నేను రోడ్డు మీదకి వస్తే ఎక్కడ కూడా జనం లేరు. ఏ విధంగా ముందుకెళ్ళాలి, నేను ముందుకెళ్ళాలంటే నాకేం కులం లేదు, ఆర్థిక పరిస్థితి కాదు, డబ్బులు చూసి ఎవరు రారు, ఏ విధంగా ముందుకెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వ్యక్తిగా నేను ప్రతి గడపకి వెళ్దామని ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా మొదటిసారిగా నారా లోకేష్ బాబు గారి ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకి స్లమ్ ఏరియాలోకి వెళ్ళడం జరిగింది. స్లమ్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు కోడిగుడ్లు, బ్రెడ్ ఈ విధంగా పంచుకుంటూ వెళ్ళాం. దీని తర్వాత కరోనా వచ్చింది, 2 waves. ప్రతి కరోనా వేవ్లో కూడా మా కార్యకర్తలకి, నాయకులకు అండగా ఉండి ప్రతి సంవత్సరం మేము 2 waves కూడా ప్రతి సంవత్సరం 50 లక్షల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా దాదాపు 52,000 మందికి నిత్యావసర వస్తువులు కానీ సరుకులు అన్నీ అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా నా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దగ్గరుండి నాకు సహాయం చేసినందువల్ల గ్రామాల్లో నాయకులు బియ్యం ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు, ఆర్థిక పరంగా సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతి ఉద్యమానికి కూడా మేమందరం కూడా దాదాపు 300 క్వింటాల బియ్యం ఇవ్వడం జరిగింది. మరి 77 లక్షల క్యాష్, మరి డాక్టర్స్ కానీ వాళ్ళ వైఫ్స్ అందరూ కూడా, లేడీ డాక్టర్స్ చేతుల్లో ఉన్న గాజులు కానీ, మెడలో ఉన్న గొలుసులు అన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఉద్యమానికి జోలు పెట్టినప్పుడు దగ్గరుండి సహాయం చేయడం జరిగింది. అమరావతి ఉద్యమాల్లో ఇది ఒక రికార్డు. 300 క్వింటాల బియ్యం ఒకటి, తర్వాత 77 లక్షలు బంగారం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి బాగా గుర్తుంది ఇది. అరవింద్ బాబు ప్రతి కార్యక్రమం దగ్గరుండి చేస్తున్నారు. ఈ వైసీపీ చేసే అవినీతి కానీ, దుర్మార్గాలు కానీ, దురాగతాలు వీటన్నిటి కూడా ఎండగడుతూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే అక్రమాలు, భూ కబ్జా, ఆయన పేరే దోపిడీదారుడు. దాదాపు గవర్నమెంట్ భూములు మొత్తం కూడా దాదాపు 200 ఎకరాలు ఆక్రమించుకోవడం జరిగింది. ప్రతి ఎకరాన్ని 5 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. అంటే 1000 కోట్ల ఆదాయం మరి ఆయన జేబుల్లోకి వెళ్ళింది. అదేవిధంగా మున్సిపాలిటీలో వచ్చే ఆదాయం కూడా ప్రతి రూపాయి కూడా వాళ్ళ జేబులోకి వెళ్తుంది, వాళ్ళ కుటుంబం జేబులోకి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమంగా ఎన్నో కేసులు పెట్టారు. గంజాయి కేసు పెట్టారా, రేప్ కేసు పెట్టారా, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారా, ఇవన్నీ కూడా ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అనూష అమ్మాయిని హత్య చేసినప్పుడు మేమందరం కూడా దగ్గరుండి ధర్నా చేసి, అప్పుడు ఒక కలెక్టర్ గారు, ట్రైనీ కలెక్టర్ గారు వచ్చారు. నిజంగా మేము దండాలు పెట్టాలి. ఆమె దగ్గరుండి చనిపోయిన అమ్మాయికి ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇచ్చారు.
అదేవిధంగా అవుట్సోర్సింగ్ జాబ్ ఇచ్చారు, ఇళ్ల స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మరి పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు ముఖ్యంగా ఈ పోరాటాల ముందున్నారు. అదేవిధంగా జొన్నలగడ్డలో రామాంజలి అనే వ్యక్తిని హత్య చేసినప్పుడు పార్టీ మొత్తం కూడా వాళ్ళకి అండగా ఉందన్నమాట. ఎన్నో మరి దాడులు చేయించుకోవడం జరిగింది. మరి ఒరవకట్ల కానీ, 5వ వార్డు కానీ, 4వ వార్డులు కానీ మేమందరం కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాం. ఈ విధంగా ధైర్యంగా ముందుకెళ్ళాము. ముఖ్యంగా మరి కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా అండగా ఉండబట్టి నేను ఈ ప్రయాణం చేయగలిగాను. దాదాపు 20,000 మంది, 30,000 మంది దాకా రావడం జరిగింది. నేను ఒక 1000 మంది వస్తారేమో సీట్ డిక్లేర్ అనుకున్నా, కానీ అంతమంది జనం ఉదయం నుంచి సాయం దాకా దాదాపు 12 గంటలు ఒక సెకండ్ కూడా ఖాళీ లేకుండా అంత జనం రావడం అనేది చాలా సంతోషం. మా అందరి ఆశయం కూడా ఒకటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అచ్చెన్నాయుడు గారు నాకు రెండోసారి మళ్ళీ సీట్ డిక్లేర్ చేశారంటే నా బాధ్యత మరింత పెరిగింది. నేను ఈ ప్రజల కోసం, ఈ ప్రజల కొరకు తప్పనిసరిగా ఈ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయాలి, ఇక్కడ సీటు గెలవాలి, నా ప్రాణాలైనా సైతం లెక్క చేయకుండా ఈ సీటు గెలవాలని చెప్పి ఆలోచనతోటి ముందుకెళ్తున్నాను. అయితే మొత్తం మీద చూసుకుంటే పల్నాడు 2019 ఎన్నికల తర్వాత అనేక వైసీపీ దాడులు చేసినప్పటికీ పోరాట వేదుడిగా అరవింద్ బాబు ఇక్కడ ఉన్నాడని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రజలు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించడం జరిగింది. కెమెరామెన్ పవన్తో అనిల్ కుమార్, నర్సాపేట.